వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అప్పటి వరకు మౌనం వహించిన మాలినీదేవి ఒక్కసారే కోపావేశంతో రగిలిపోతూ, లేదు భైరవా, తెలియజేయాల్సిన అవసరం లేదనిపించింది అని చాలా కరుకుగా చెప్పేశారు. ఎందుకలా చేశారు? నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదా, నాకు చంద్రవిందపై మనసు లేదని. ఎప్పుడు అడిగినా మీరు ఈ విషయాన్ని తండ్రి గారితో చెప్పాననేవారు కదా. ఏమిటి మహారాణి, ఏం జరుగుతుంది ఇక్కడ? భైరవ మనసు మీకు ముందే తెలుసా అని మహారాజు మాలినీదేవి వైపు ఆగ్రహంతో చూశారు. క్షమించండి మహారాజా అని కాస్త తలదించుకున్నారు మహారాణి మాలినీదేవి. ఇది క్షమాపణల కోసం ఏర్పాటు చేసిన సభ కాదని తెలియదా మహారాణి మీకు? ఇది సంజాయిషీ చెప్పుకోవాల్సిన సభ. అది మీరైనా యువరాజైనా. నా పుత్రుడి వివాహ విషయంలో నేనెందుకు సంజాయిషీ చెప్పుకోవాలి మహారాజా? భైరవ నా పుత్రుడు, నా పొత్తిళ్లలో పెరిగాడు, నా కను సన్నలలో ఎదిగాడు, మన పర్యవేక్షణలో ఇంతటి అటువంటిది భైరవ వివాహ విషయంలో మనకు హక్కు ఉండకుండా పోతుందా ఏంటి అని మహారాణి కూడా ఆవిడ వాదనను వినిపించారు. మీరు చెప్పేవన్నీ నగ్న సత్యాలే మహారాణి, కాదని ఎవరు మాత్రం అనగలము. కానీ వివాహం అన్నది మనసుతో ముడిపడాల్సిన విషయం కదా. ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు మీరు? యువరాణి చంద్రవింద భైరవపై ఎనలేని ప్రేమను పెంచేసుకుంది మహారాజా. అంటే మీ మేనకోడలి మనసుని చంపడం ఇష్టం లేక మీ పుత్రుడి మనసుని బలి చేద్దామనుకున్నారన్నమాట. భైరవ ఇష్టపడకపోవడానికి చంద్రవిందకేం తక్కువ మహారాజా? అందం లేదా, అనకువ లేదా, అర్హత లేదా? ఏం లేవని భైరవ తనని కాదని ఈ వన్నెలాడి వెంటపడ్డాడట. ఆ మాటతో మహారాణికి నాపై ఉన్న అభిప్రాయం తెలియగానే నా మనసు ఒక్కసారిగా చలించిపోయింది. ఆవిడ నోటి వెంట వచ్చిన ఆ మాట నా మనసుని ఎంతో బాధించింది. అయినప్పటికీ ఏమీ మాట్లాడలేని నిస్సహాయత. తల్లిగారు, నా పక్కన ఉన్నది వకుల సామ్రాజ్య యువరాణి అని మీరు మరచిపోతున్నారు. మీ పరుష వాక్యాలతో యువరాణి మనసుని బాధించకండి. చూసారా మహారాజా, చూసారా? ఇందుకే, కేవలం ఇందుకే ఆ వగలాడిని వివాహం చేసుకుంటానని భైరవ నాతో చెప్పగానే నేను అంగీకరించలేదు. తల్లిగారు, భైరవ మాటల్లో కోపం కనిపించింది. చూసారా మహారాజా, మన భైరవని అప్పుడే ఎలా మార్చేసిందో? అదే నా మేనకోడలైతే భైరవ నాకు ఎదురు మాట్లాడేవాడా? ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు నేను చంద్రవిందనే మన కోడలిగా ఎందుకు తెచ్చుకోవాలనుకున్నానో అని కన్నీరు కార్చారు మహారాణి. మహారాణి కళ్ళలో పొంగుకొస్తున్న కన్నీటిని చూసిన వెంటనే మహారాజు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ, భైరవా, మీరు మాట్లాడుతున్నది మీ తల్లిగారితో అని మరచిపోకండి అని మహారాజు కూడా భైరవపై కోప్పడ్డారు. క్షమించాలి మాత, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మీ మాటకు విలువనిస్తూ నేను చంద్రవిందను కూడా వివాహం ఆడతాను. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. భైరవ నోటి వెంట ఆ మాట రాగానే మొదటిసారి చంద్రవింద నా కళ్ళబడింది. ఏం మాట్లాడుతున్నారు యువరాజా? నన్ను మీ రెండవ భార్యగా స్వీకరిస్తానంటున్నారా? ఆగ్రహంగా లేచి నిలబడింది చంద్రవింద. ఇందులో తప్పేముంది చంద్రవింద? మీకు కావాల్సింది నాతో వివాహం జరగడమే కదా. అది ఎప్పుడైతేనేంటి? చాలించండి యువరాజా, మీరంటే ఇష్టపడ్డానని ఇంత చులకన చేసి చూస్తారా? ఇందులో చులకనేముంది చంద్రవింద? లేదా చిన్ననాటి నుండి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను కాదని ఆ వంచకిని వివాహమాడి తనని మీ రాణిగా చేసుకుని నాకు రెండవ భార్య స్థానాన్ని ఇస్తానంటున్నారు? మీకు కావలసింది నేనా, మొదటి భార్య స్థానమా? రెండు కావాలి. ఆ రెండు నాకే కావాలి. అది కుదరదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోండి యువరాణి.
ఆ మాటకు చంద్రవింద మౌనంగా ఉండిపోయింది. చంద్రవింద నోటి నుండి ఏ నిర్ణయం బయటకు వస్తుందో అని అందరూ మౌనంగా చూస్తున్నారు. ఒక్కసారిగా సభ అంతా నిశ్శబ్దం పులుముకుంది. అలా కాసేపు బాగా ఆలోచించిన తర్వాత ఆ పాపిష్టి చంద్రవింద ఒక్కసారే, నాకు కావలసింది మీ మొదటి భార్య హోదానే అని తడుముకోకుండా చెప్పేసింది. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మహారాజు కూడా నివ్వెరబోయి చూస్తూ, ఏదైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి యువరాణి. అంతేకాని ఇలా మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడం యువరాణి హోదాలో ఉన్న మీకు తగదు అని సలహా ఇచ్చారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్న భైరవ, తండ్రి గారు, ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం. చంద్రవింద చెప్పాల్సింది చెప్పేశారు. నేను ఊహించినట్లుగానే ఆవిడ నిర్ణయం ఉంటుందని నాకు ముందే తెలుసు. ఇక మిగిలింది ఇందువదన నిర్ణయం మాత్రమే అని ఖచ్చితంగా చెప్పేసి, ఇక మీ వంతు ఇందువదన, మీకు కావలసిందేమిటి? మొదటి భార్య స్థానమా లేక నేనా అని అడిగారు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాల్సిందేమీ లేదు. నేను ఎప్పుడూ ఇష్టపడింది, కోరుకున్నది భైరవనే కానీ భైరవ అంతస్తును హోదాను కాదు కాబట్టి ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఆలస్యం చేయకుండా, నాకు కావలసింది మీ నుంచి వచ్చే మహారాణి అన్న హోదా కాదు యువరాజా. మీరు నాకు తోడుంటే చాలు. నాకు కావలసింది మీరుంటే చాలు. ఎటువంటి హోదాలు అవసరం లేదు అని మృదువుగా చెప్పేశాను. వెంటనే భైరవ మహారాజు కళ్ళలోకి సూటిగా చూస్తూ, వీళ్ళ సమాధానాలు విన్నాక నేను ఇందువదనను వివాహమాడడం సరి అయిన నిర్ణయమో కాదో మీకే అర్థమైందనుకుంటున్నాను తండ్రి గారు అన్నారు. మహారాజు నోటి వెంట మాట రాలేదు ఒక్క క్షణం. కానీ మహారాణి మాలినీదేవి మాత్రం, భైరవ, ఆ వగలాడి మాటలు నమ్మవద్దు. చంద్రవింద అమాయకురాలు. నలుగురిలో ఏం మాట్లాడాలో కూడా తెలియని చిన్నపిల్ల మనస్తత్వం. ఎవరినైనా మభ్యపెట్టి మోసం చేయగలిగే తెలివి ఆ ఇందువదనది. నువ్వు దాని వలలో పడకు నాయనా. అన్నీ తెలిసిన వాడవని, ఎంతో తెలివైన వాడివని నీ గురించి ఎన్నో ఊహించుకున్నాను. ఇప్పుడు ఆ వగలాడి మాయలో పడి మా ఊహలన్నీ ఊహలు మాత్రమే అని రుజువు చేయకు అని ఎంతో ఆవేదనగా మాట్లాడారు. తల్లిగారు, మీకు ఎందులకో యువరాణి ఇందువదనపై చెడు అభిప్రాయం ఏర్పడిపోయినట్లు ఉంది. కానీ నిజానికి యువరాణి మేలిమి బంగారం. ఆవిడ మనసు పాలకన్నా స్వచ్ఛమైనది. మీరు ఒక్కసారి యువరాణి ఇందువదనతో మాట్లాడితే కదా తనేంటో మీకు తెలుస్తుంది అని భైరవ మహారాణి మనసు మార్చడానికి ఎంత ప్రయత్నించినా మహారాణి మాత్రం తను పట్టిన పట్టు విడువకుండా నాపై ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. వారి వాదోపవాదములు విన్న తర్వాత మహారాజు, భైరవ, యువరాణి చంద్రవింద మీరే భర్తగా రావాలని కోరుకుంటున్నారు. యువరాణి ఇందువదన కూడా ఇప్పటికే మిమ్మల్ని ఇష్టపడి వివాహమాడారు. మీ మనసు మాత్రం ఇందువదన సొంతమని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక అలాగే త్వరితంగా చంద్రవిందను వివాహం చేసుకోవడంలో మీ నిర్ణయం ఏమిటో తెలియజేస్తే మీ తల్లిగారి కోరిక నెరవేర్చిన వారవుతారు అన్నారు. చిత్తం తండ్రి గారు. నేను ఇందువదన ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం కాబట్టి నేను ఇందువదనను విడిచిపెట్టేది లేదు. అలా ఎలా కుదురుతుంది యువరాజా? గట్టిగా అరిచారు మహారాణి. కుదరాలి తల్లిగారు, కుదిరి తీరాలి. నేను ఇందువదనను వివాహమాడే ముందు ఆవిడని కంటి పాపలా చూసుకుంటానని మాటిచ్చి వివాహమాడాను. చివరికి యువరాణి తల్లిదండ్రులు మరణించేటప్పుడు కూడా వారిరువురికి ఇదే మాటిచ్చాను. ఆడిన మాట తప్పడం ధర్మం కాదు కదా తల్లిగారు. ధర్మాల గురించి నాకే బోధిస్తున్నావా భైరవ? ధర్మాల గురించి బోధించడం కంటే పాటించడం ఎంతో ఉత్కృష్టమైన పని.
అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఆ మాయలాడి ఇందువదన చేయి విడువనంటావు. మరి నాకు నచ్చిన వారిని చేసుకుంటానని నాకిచ్చిన మాటను ఏ గంగలో కలిపేస్తావు యువరాజా? అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నిజానికి మీకు మాటిచ్చే సమయానికి ఇందువదన నా జీవితంలో అడుగు పెట్టి ఉంటే ఆ మాట ఖచ్చితంగా ఇచ్చేవాడిని కాదేమో. ఈ వన్నెలాడి నీ జీవితంలో అడుగు పెట్టేసింది కాబట్టి మీ తల్లికిచ్చిన మాట తీసి గట్టున పెట్టేస్తున్నానంటావా? ఇదేనా నీ రాజధర్మం? మీ పుత్రుడు ఎప్పటికీ ఆ పని చేయడమ్మా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? చంద్రవిందకు కావలసింది మహారాణి స్థానం కాబట్టి నేను తనని కూడా వివాహమాడి ఆ మహారాణి హోదాను చంద్రవిందకే అప్పగిస్తాను. బాహ్య ప్రపంచానికి ఈ మహారాజు పక్కన మహారాణిగా చంద్రవిందాదేవి కీర్తి వెలిగిపోతుంది. కానీ నా మనసులో మహారాణి స్థానం మాత్రం ఎప్పటికీ ఇందువదనదే. చంద్రవింద పేరుకు మాత్రమే నా భార్యగా ఉంటారు. ఈ ఒప్పందానికి ఆవిడ ఒప్పుకున్నట్లయితే నేనీ వివాహానికి తక్షణమే సిద్ధం. భైరవ చెప్పే ప్రతి మాట నా మనసుని బాధిస్తున్నప్పటికీ ప్రేమ కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని త్యాగం చేయడం తప్పదనిపించింది. ఇంతలో మహారాజు, చూస్తారే చంద్రవింద, యువరాజు చేసిన ఒప్పందం మీకు అంగీకారమేనా? నాకు అంగీకారమే మహారాజా, మళ్ళీ తడుముకోకుండా చెప్పేసింది చంద్రవింద. యువరాణి, నేను చేసిన ఈ ఒప్పందం మీకు అంగీకారమేనా అని నా వైపు దీనంగా చూస్తూ సౌమ్యంగా అడిగారు భైరవ. ఆ మాట అడిగేటప్పుడు భైరవ కళ్ళలో కనిపించిన ఆ దీనత్వం చూశాక భైరవ మనసులో నా స్థానం ఏంటో తెలిసిపోయింది. ఇక వెంటనే మారు మాట్లాడకుండా, మీకు ఏది అంగీకారమో అది మీ భార్యగా నాకు కూడా అంగీకారమే భైరవ అన్నాను. ఇక్కడితో ఈ సమస్యకు పరిష్కారం దొరికేసింది తండ్రి గారు. ఇక ఇందువదనను అంతఃపురంలోనికి ఇప్పుడైనా ఆహ్వానిస్తారా? కాస్త కటువుగానే అన్నారు భైరవ. అది ఎప్పటికీ జరగదు భైరవ. అది ఎప్పటికీ మన అంతఃపురంలోనికి ప్రవేశించడానికి వీలులేదు. అప్పటి వరకు ఆత్మాభిమానాన్ని చంపుకుని తలదించుకుని మౌనంగా ఉన్నప్పటికీ ఆ మాటతో ఒక్కసారిగా నాలో పౌరుషం పొంగుకొచ్చింది. వెంటనే కోపంగా కళ్ళను పెద్దవి చేసి మహారాణి వైపు చూశాను. నీ మేకపోతు గాంభీర్యాలకు ఎవరూ బెదిరిపోయేవాళ్ళు లేరిక్కడ. నీ మాయమాటలతో యువరాజునైతే బుట్టలో వేసుకోగలిగావు, కానీ మేము ఎప్పటికీ నీ మాయలో పడము. అది గుర్తుంచుకో ఇందువదన. మహారాణి, ఇప్పటి వరకు నా స్వరం బయటపడలేదంటే అది కేవలం పెద్దలకు నేను ఇచ్చే గౌరవం మాత్రమే. ఆ పెద్దలే పెద్దరికాన్ని మరచిపోయి మాట్లాడుతున్నప్పుడు నా దృష్టిలో వాళ్ళు పెద్దవాళ్లే కాదు. కాబట్టి నేను నిస్సంకోచంగా మాట్లాడగలను. ఇందువదన, నీ వగరుబోతు మాటలు చాలించు. చంద్రపురి సామ్రాజ్య మహారాణినే ఎదిరిస్తున్నావా? ఇదేనా మీ తల్లిదండ్రులు నీకు నేర్పిన సంస్కారం? అని చంద్రవింద ఒక్కసారే నాపై విరుచుకుపడింది. చంద్రవింద, మీకు నా మీద అరిచే అర్హత అసలు ఎవరిచ్చారు? మాటలను కాస్త పొదుపుగా వాడడం అలవరుచుకోండి. మిమ్మల్నైతే ఏమాత్రం లెక్క చేయది ఇందువదన. నాతో తలపడాలని మీకు అంత కోరికగా ఉంటే మీతో ఏ పోటీకైనా నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా అని నేను కూడా అంతే ధైర్యంగా సమాధానమిచ్చాను. అప్పుడు మా వాగ్వాదం ముదిరిపోయేలా ఉందని గ్రహించిన మహారాజు వెంటనే, ఆపండి మీ అధిక ప్రేలాపనలు. మహారాణి, మీ నిర్ణయం ఏమిటో త్వరగా తెలియచేయండి. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు మహారాజా. నాది మొదటి నుంచి ఒకటే నిర్ణయం. కానీ మన కుమారుడు తనని విడువనంటున్నాడు కాబట్టి ఇక మనకు వేరే మార్గం లేదు కనుక ఆఖరిగా 3 షరతులు. వాటికి వారిరువురు ఒప్పుకుంటేనే ఈ సభ ముగుస్తుంది అన్నారు మాలినీదేవి. ఏమిటి తల్లిగారు అవి? త్వరగా తెలియచేయండి అన్నారు భైరవ.
పెద్దరికాన్ని కూడా మరచిపోయి నన్నే తూలనాడిన ఆ ఇందువదన మన రాజ్యానికి మహారాణి ఎప్పటికీ కాకూడదు. తను మన అంతఃపురంలో ఎప్పటికీ అడుగు పెట్టనేకూడదు. ఇక మూడవది, తను అసలు మీ భార్యగా బాహ్య ప్రపంచానికి తెలియకూడదు అని ఖచ్చితంగా చెప్పేశారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.